నమస్తే, వెల్కమ్ టు విజిల్. గణేష్ విగ్రహాలను మండపాలకు తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు హెచ్చరికను జారీ చేశారు. మరికొన్ని రోజుల్లో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో విగ్రహాలను మండపాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల పంజాగుట్టలో జరిగిన ఘటన, భారీ విగ్రహం లారీపై తీసుకెళ్తుండగా ఫ్లైఓవర్ క్రింద ఇరుక్కుపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అపశృతులు పునరావృతం కాకుండా తెలంగాణ పోలీసులు నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. ఇక పోలీసులు సూచించిన ముఖ్య జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లోనే విగ్రహాలను తరలించాలి. విగ్రహ ఎత్తును బట్టి ముందుగానే సరైన రూట్ని ఎంచుకోవాలి. నిపుణులైన డ్రైవర్లను మాత్రమే వాహనాల కోసం నియమించాలి. భారీ విగ్రహాల కోసం చిన్న వాహనాలను వాడరాదు. అవసరమైతే క్రేన్ సహాయం తీసుకోవాలి. ఇక చిన్నారులను విగ్రహాల తరలింపులో తీసుకువెళ్లరాదు. విద్యుత్ వైర్ల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జనం సమయంలో ఊరేగింపు వాహనాలపై ఎక్కరాదు. విద్యుత్ తీగలతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పౌరుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం. ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ భక్తి, ఉత్సాహం పేరుతో నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం కావచ్చని పోలీసులు హెచ్చరించారు. ఇక భక్తులు, నిర్వాహకులు అందరూ ఈ సూచనలను ఖచ్చితంగా పాటిస్తే ఉత్సవాలు ఆనందంగా, సురక్షితంగా ముగుస్తాయని స్పష్టం చేశారు తెలంగాణ పోలీసులు.